ఛానల్ పల్లెటూరు జీవితం. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు అయితే మట్టల ఆదివారం కదా, పిల్లలు అయితే ముందుగానే నిన్న సాయంత్రం వెళ్ళి మట్టలు అయితే తెచ్చుకున్నారు అనమాట. ముగ్గురు 3 మట్టలు తెచ్చుకున్నారు. ఇంకా కొన్ని మిగిలినవి అంట, ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఇవ్వమని చెప్పి అన్నారంట. ఇక వీళ్ళకి కావాల్సిన చిన్న చిన్న మట్టలు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నారు అనమాట రాత్రి. కానీ ఇప్పుడు ఇవి గుచ్చుకోకుండా ఇక్కడ వాటికైతే తీసేసి నిన్నగానే వీళ్ళు పువ్వులు తెచ్చుకున్నారండి. ఈ పువ్వులు అయితే ఇప్పుడు వీళ్ళకైతే గుచ్చాలన్నమాట. మా తుప్పరు పడుతుందా? మబ్బు పట్టింది, వర్షం వచ్చేదట అనుకుంటాం. ఇట్రా అప్పేడు పైన పెట్టినానా? ఏ చెట్టు ఉందండి మే? మట్టలండి మే, లేకపోతే ఇయ్యి. సరేలే అయితే గుచ్చేసావా? నేను ఇలా గుచ్చలే ఇంకా. సరేలే పడుతుందా? నోటు తొప్పరా? మీరు ఒకసారి రెడీ అయ్యి రావాలి ఇక్కడికి. రండి, మీ మాటలు మీరు చూపుతారండి. సితారకి రాత్రి బాగోలేదండి. సితారకి రాత్రి మధ్యరాత్రిలో 2 వాంతులు అయినాయి. పిల్ల బాగా డల్గా ఉందన్నమాట. పడుకుంది. సరే పడుకోమని టిఫిన్ వేసి లెగ్గొడతానని చెప్పి అన్నాను. అంటే కొంచెం నీరసంగా ఉందండి పిల్ల. వీళ్ళిద్దరు వాటికైతే రెడీ చేస్తున్నాను. పైన వాతావరణం బాగోలేదు, వర్షం వచ్చేదట్టుంది. సిరియాన్సి, మీరు కానిచ్చరండి, చర్చి కాడికి వెళ్ళిపోతురు. మీరు కానిచ్చి వస్తే చర్చి కాడికి వెళ్ళిపోతురు. మళ్ళీ వాన వస్తే ఇబ్బంది. మట్ట అయితే గుచ్చేసానండి. ఈ కవర్లో వేయకూడదు. అప్పుడప్పుడు కోసుకొచ్చుకుంటే మందార పువ్వు బాగుంటుంది. నలిగిపోయింది చూడు, పెద్ద పువ్వు కదా. లేకలా ఈ రెక్కలమ్మ పెట్టేట ఇట్లా తీసి ఒక్కొక్కటి గుచ్చితే మధ్య మధ్యలో కలర్లు బాగుంటాయి. చూడాల అప్పుడు నాన్న గుచ్చారు కదా. ఈ మళ్ళీ ఈ దీని కాడ ఇది గుచ్చాను అనుకో, ముళ్ళు అనేది గుచ్చుకోవాలన్నమాట. ఇవి ఇక్కడ 2 వాటిలు కాదు. ఇవి రాలిపోయినాయి, పోయినాయా? ఇది అరిసి ఏదో రెడీ అయిపోయిందండి. సిరి కూడా రెడీ అయింది, కాకపోతే ఇలా జల్లేదు. సిరి ఇలాంటి వైట్గా ఉన్న వాళ్ళ నాయన మొదటి దగ్గర ఉందన్నమాట. తెచ్చుకుంటాక అయితే వెళ్ళిందనమాట. ఫోన్ ముందుకు పడిపోతాం గాలి కూడా. నోటి తొబ్బర అన్నారు కదా, నోటి తొబ్బర పోయింది. ఇంకో తొబ్బర, అన్ని తొబ్బరలు పోయినాయి అనమాట. వెనక మంచి సూర్యుడు గారు అయితే వచ్చేసేస్తున్నారు. ఇక్కడ మందార రెక్క ఇవి చోట. ఇదిగోండి 2 రకాలేనా? 2 కనబడినట్టు మందార రెక్కలు అక్కడక్కడ. మేము కూడా చిన్నపిల్లప్పుడు ఉన్నప్పుడు మాకు కూడా అట్లా మట్టలు తెచ్చి పూలు గుచ్చి వెళ్ళి అట్లా తీసుకొచ్చి. అనిల్ లేడండి, కాళ్ళు అయితే వెళ్ళాడు. మీరేమో వీడియోలో అనిల్ లేకపోతే వీడియోలో బాగోట్లేదని చెప్పానని డైరెక్ట్గా మొహం మీద చెప్పేసేస్తున్నారు. చూస్తున్నారు కదా, పని ఉన్నప్పుడు పనికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది తీసేసి గుచ్చి మళ్ళీ పెడతానమ్మా. పెట్టేసి ఇది రాలిపోతే ఏకములు గుచ్చుకుంటే జాగ్రత్తగా ఉండాలిగా.
అది నా మట్ట ఇది అక్క మట్ట ఇదిగో ఇటు చాలా ఉంది ఇంకా ఏది నీ మట్ట అదే దాంట్లో మరి మలుపు ఒక్కకి పెట్టమన్నావుగా ఇప్పుడు ఆ పిల్లలతో ఏడ్చింది మరి కాపాలను కూర్చుని రెండు పక్కన పెట్టేద్దాం మళ్ళీ ఏడ్చింది అక్క వేసిందండి అన్నీ వైటే వచ్చినాయి అంజిగా పింక్ పెట్ట ఎప్పుడు లేదే నన్ను చేత నాకు మొన్న వచ్చి ఫస్ట్ ఎలా నేను మామూలుగా ఎత్తి చూసా పాము అంటే పైకి లేచి భయపడి వెళ్ళిపోవాలి కానీ నేను భయపడలేదు నేను చూడలేదులే చూసావు చూడలేదులే ఇవ్వండి 2 మట్టలు అయితే గుచ్చేసాను 3వ మట్ట రాలిపోయినాయి అమ్మ అయితేనా గుచ్చాను రే కానీ రాలిపోయి ఉంటాయి మీరు నల్ల కొట్టేసుకున్నారు పూలు కాడ దగ్గర గట్టిగా ఉండాలి హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ శతారగడ వైట్గా వేసుకుంటే బాగుంటుంది కదా ఇది దూనెట్టి ఇవ్వండి దూని దాకా జల్లకు వచ్చానా దూనెట్టు అంచి మా పంపు దూనెట్టి ఎలా పాట పాడతారు మాను మాట్లాడరా నాకు ఏ పాటలు గుర్తుంటే ఆ పాటలు కావాలా అమెరికా నాకు ఏ పాట కావాలి మంచి మామూలుగా మాట్లాడే గొంతు ఇది అంటుంది గొంతు బాగానే ఉండరా ఒకసారి గట్టిగా పెద్ద మాట్లాడు ఒకసారి మాట్లాడమనగా నా గొంతు ఇక్కడ పేల గొంతు వెళ్ళి వచ్చింది మళ్ళీ పువ్వు నేను అమ్మకు పెట్టా అమ్మ తీసి పెట్టలేదు దేంట్లో ఉందా ఇటు సినిమా ఇటు దాంట్లో చిన్న మొహం మీద ఈ చెవులు పెద్ద అయిపోయింది పెద్ద మొహంగా చెల్లి అయిపోయింది ఈ మొహం మీద చిన్న అయినాయి ఈ మొహం మీద పెద్ద అయినాయి చెవులు ఒకటే తెచ్చుకుంటుంది చెవులలో రబ్బర్లో ఏప్రిల్ పదంగా నేనంటాచా మీ ఆయన అంటాచా చిన్నప్పుడు అటాగా అనేవాళ్ళు పేరు తీసినట్టు తీసి అనేవాళ్ళు పేరంటే పేనంటే ఆశ మీ ఆయన అంటే ఆశ ఎవరంటే ఆశ ఎవరంటే ఆశ నాకు మా ఆయన అంటే ఆశ నీకు ఎవరు ఎవరు ఆశలేదు ఎవరు రాసలేదా పోవట్లేదు ఇద్దరుగా మంచి బయట తిరుగు పోతున్నాను అన్నమ్మయ్య ఇద్దరికి చెరువు చెప్తుంది ఇద్దరు చెరవ చెత్తుకున్నా ఎప్పుడు స్కూల్ పోతారట ఒక్క ఆడపిల్ల ఉండాలని నిజంగా 3 ఆడపిల్లలు నాకు అనిపించదు ఇద్దరికి ఒకేసారి పోయాలంట ఈ చేత్తో ఒకరికి ఈ చేత్తో కానీ శతారు లేదు ఇప్పుడు లేదు మామూలు కలిగేది అట్లా అమ్మా ఇదేమమ్మా మీ ముఖ చెప్తాను ఒకసారి అంటే
గుచ్చుకుందానికి వాజి మీరే పనులు చేసి పెడతారు కానీ నేను పనికి కూడా వెళ్ళాలి. తీసుకోండి మట్టలు తీసుకోండి ఒకసారి చెప్పండి చక్కగా ఎట్ట రెడీ అయ్యారు చక్కగా తగ్గలు ఇదిగో ఒకసారి ఇదిగో చెప్పిన మాట ఇదిగో ఎట్లా అబ్బో పొరపట్లేదు లేదండి తీసుకోండి దిగండి కింద దిగండి లేదండి ఈ తాళ్ళు కట్టుకోలేదు సిరిగేట నవ్వండి సరిగా పట్టుకోండి. తమ్ముళ్ళకి వచ్చింది తెప్పల సరే కానీ చిల్లరండి పువ్వులు రాలిపోతున్నాయి. ఇక ఎన్ని రాలిపోతాయి ప్రతి దానికి వంగుని ఏరుకుని గుచ్చుకోమాక సిరిగా సిరి బాయ్ అంచి బాయ్. చింతలే మౌ లే టిఫిన్ చేద్దు పైకిలే సరిపోయింది నద్రా సరిపోయిందా వెళ్తావా చర్చికి వెళ్తావా చిన్నడా పడుకుంటావా పడుకుంటావా పడుకో అయితే అదండి సంగతి చూసారు కదండి. పిల్లలు అయితే రోడ్డు బారు వెళ్తా మిగతా పిల్లల్ని కలుపుకుని అయితే వెళ్ళిపోతారనమాట. ఇక మొత్తం రోడ్లన్నీ తిరిగి మళ్ళీ చర్చి దగ్గరకు వచ్చి మట్లన్నీ పెట్టేసేసి ప్రేయర్ చేసుకుని వచ్చేసేస్తారనమాట. ఇందులో అయితే మా అయ్యగారు కొంచెం వెనకాల వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళు కలుపుకుని అయితే వస్తున్నారండి. అందువల్ల అయ్యగారు కనపడలేదు. మళ్ళీ మీరు మీ పాస్టర్ గారు ఏరని చెప్పారని ఖచ్చితంగా కామెంట్ అయితే పెడతారు. వీడియో అప్పటికి నేను ఆపేసాను అనమాట. ఇక అయ్యగారు తర్వాత అయితే వెళ్ళారనమాట. అదండి సంగతి వేసేసాను. సితారగాడు అయితే లేచాడు, బ్రష్ చేసాడు, టిఫిన్ అయితే చేస్తున్నాడు. కొంచెం పర్లేదండి దాని మీద పిల్ల అయితే హుషారుగానే ఉంది. ఎట్టున్నానా ఎట్టుంది నవ్వవా నాకు నవ్వేవుగా నాటకాలు అదండి సంగతి. పిల్ల అయితే కొంచెం బాగాలేదులండి. ఈ పిల్ల ఎందుకు బాగాలేదంటే పనికి వెళ్ళిపోతున్నాను కదా, వీళ్ళు రెడీ అయ్యి వెళ్ళి సరిగ్గా తినక బ్రష్ సరిగ్గా చేసి చేయక పిల్లకి పైత్యం లాంటి ఉంటుంది కదా అలా అనమాట. రాత్రి అయితే వాంతులు అయితే 2 అయితే అయినాయి అనమాట. ఈ టిఫిన్ చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా నేను ఇక్కడ మా నర్సు దగ్గరికి వెళ్ళి కనుక్కొని బిళ్ళ అయితే ఒకటి తీసుకొచ్చేస్తాను. లేదంటే ఆ నీరసం తగ్గడానికి ఏదో ఒకటి కషాయాలు ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా నేను చేసి పెడతానండి. అదండి సంగతి. మాకు మట్టల ఆదివారం అయితే ఇలా మట్టలు తెచ్చుకుని గుచ్చుకుని పూలు అవి తీసుకొచ్చి మట్టలు గుచ్చి తీసుకెళ్ళి ఇట్ట తిరిగి అనమాట వీధంతా తిరిగి తీసుకెళ్ళి చర్చీలు అయితే పెడతారనమాట. మాకైతే ఇలా జరుపుకుంటారు. మరి మీకు ఎలా జరుపుకుంటారు అనేది, మీరు జరుపుకుంటారా లేదనేది కూడా మాకు తెలియదు. కొంతమంది జరుపుకుంటారు, కొంతమంది జరుపుకోరు కదా అలా అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.